హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ బిఎండబ్ల్యూ. ఈడేంట్రా బిఎండబ్ల్యూ గురించి చెప్తున్నాడు అంటే ఇదేది కార్ గురించి చెప్పడం లేదు. సినిమా పేరే బిఎండబ్ల్యూ, షార్ట్కట్లో పిలుస్తారు. ఫుల్ నేమ్ ఏంటంటే భక్త మహాశయులకు విజ్ఞప్తి. దీన్నే షార్ట్కట్లోని బిఎండబ్ల్యూ. రవితేజ నటించిన ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందో నేను చెప్పే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరే, సినిమా మొత్తం ఓవరాల్గా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. ఇట్స్ ఓకే. జనరల్గా రవితేజ నుండి ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సినిమాలోని కొంతవరకు ఉన్నది. ఇది పండగ సీజన్ కాబట్టి ఈ సినిమాలు హిట్ అయిపోతాయి. స్టోరీని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ సినిమాకు కూడా. ఎందుకు చెప్తున్నాను అంటే కిషోర్ తిరుమల సినిమాలన్నీ కూడా కొంచెం ఎమోషనల్గా, కొంచెం ఫ్రెండ్లీగా, ఫీల్ గుడ్ మూవీస్లా ఉంటాయి. నేను శైలజ కానీ, లేదంటే ఉన్నదొకటి జిందగీ కానీ, ఇలాంటి సినిమాలన్నీ కూడా కొన్ని ఫీల్ గుడ్ మూవీస్. కానీ ఈసారి ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లోను వచ్చిన సినిమాయే బిఎండబ్ల్యూ, భక్త మహాశయులకు విజ్ఞప్తి. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కామెడీ తోటి నిండుగా వెళ్ళిపోతుంది. ఎంచక్క ఫ్యామిలీ ఆడియన్స్ తోటి కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేస్తాం. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పటికి క్లైమాక్స్ కొంచెం మనకి ఇంట్రెస్ట్ అనిపించదు. రొటీన్ క్లైమాక్స్ తోటి ఎండ్ అయిపోతుంది. రొటీన్ స్టోరీ. ఈ సినిమా ఎలా ఉన్నది ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇంట్లో మొగుడు వంటింట్లో ప్రియురాలు అనే సినిమా ఒకటి ఉంటుంది కదా, సేమ్ అలాంటి సినిమానే. అంటే స్టోరీ ఏం లేదు. పెళ్ళైన వ్యక్తి మళ్ళీ ఇంకొక అమ్మాయితోటి రిలేషన్లో ఉంటే ఏం జరుగుతుంది, అసలు నిజం చెప్పాడా లేదా, ఇలాంటి సినిమా కాన్సెప్ట్ తోటి చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇలాంటి సినిమాలు కామెడీ బాగా వర్కౌట్ అయ్యి, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయితే సినిమా హిట్ అవుతుంది. స్టోరీ రొటీన్ అయినా సరే కూడా. అయితే కిషోర్ తిరుమల తీసుకున్న పాయింట్ రొటీనే, కానీ కామెడీని కొంతవరకు బాగానే వర్కౌట్ చేశారు ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పటికి క్లైమాక్స్ దాకా సినిమా బాగానే ఉంటుంది. క్లైమాక్స్ కొంచెం మనం ఏదైతే ఇమాజిన్ చేసుకుంటామో క్లైమాక్స్ అదే రొటీన్ క్లైమాక్స్ తోటి ఎండ్ అయిపోతుంది. అండ్ ఇంకా పాటలు అయితే ఇట్స్ ఓకే, బీజిఎం పర్వాలేదు. ఈ పండక్కి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలి అని అనుకుంటే బిఎండబ్ల్యూ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈడేంట్రా ప్రతిసారి బిఎండబ్ల్యూ బిఎండబ్ల్యూ అంటున్నాడు అంటే, భక్త మహాశైలికి విజ్ఞప్తి అని పెద్ద పేరు చెప్పేదానికన్నా ఈ బిఎండబ్ల్యూ అంటే చాలా సింపుల్గా ఉంటుందని నేను చెప్తున్నాను. సినిమాలోని హీరోయిన్స్ డింపుల్ హయతి అలాగే ఆష్కా రంగనాథన్ అయితే క్యారెక్టర్స్కి మంచి స్కోప్ ఉన్నది. ఇంకా అలాగే సత్య, వెన్నెల కిషోర్, సునీల్ వీళ్ళ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. వీటితో పాటు రవితేజ గారి యాక్టింగ్ అయితే చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ చాలా కామెడీగా ఉన్నది. సెకండ్ హాఫ్ ఊహించిన సీన్లన్నీ విపరీతంగా కొంచెం ల్యాగ్ అని అనిపించింది. సో బీజిఎం వర్కౌట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. స్క్రీన్ ప్లే బాగానే ఉన్నది. కొంచెం ఇంకా బాగా తీసుండే బాగుండేది. బట్ ఎనీవే, ఈ పండగకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలి అని అనుకుంటే బిఎండబ్ల్యూ మీకు తప్పకుండా నచ్చుతుంది. భక్త మహాశయులకు విజ్ఞప్తి. సో ఈ సినిమా మీరు కనుక చూసినట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.